హలో అండి అందరికీ ఈరోజు మరొక ఫుడ్ ఛాలెంజ్తో మేము ముందుకు వచ్చాను. అదేంటో తెలుసుకోవడం ముందు ఫస్ట్ మనం వీడియోలోకి వెళ్ళిపోతాం. 5 మినిట్స్ ఛాలెంజ్ చేశాం కదా, ఇప్పుడు 3 మినిట్స్ ఛాలెంజ్లో నేను కర్రీ ఎలా చేయాలో చెప్తాను. లెట్స్ గెట్ స్టార్ట్. ప్యాన్ పెట్టేసుకుందాం. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టేసుకుందాం. తర్వాత మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకొని వస్తాను. ఇది ఎంత ఈజీ అంటే మనకి లేజీ టైంలో లంచ్ ప్రిపేర్ చేసుకొని తిని అంత ఓపిక కలిగినప్పుడు ఇలాంటి రెసిపీస్ అంటే ఎప్పుడైనా ఉంటుంది కదండి, డైలీ మనం కుక్ చేసుకుంటామని కాదు కదా. అది వేడేలోకి చెప్తాం, ఇంకా వేడి అవ్వలేదు. మనము వర్క్ చేసి రోజు బోర్ కొట్టేస్తుంది కదండి. ఎప్పుడో ఒకప్పుడు కొంచెం బ్రేక్ ఉండాలి కదండి. ఆ బ్రేక్ టైంలో మనం ఏంటంటే ఇలా సింపుల్ రెసిపీ, పచ్చళ్ళు అవి ఇవి తినకుండా సింపుల్గా ఒక ఎగ్ ఫ్రై చేసుకోవచ్చు. అది కూడా ఏం కట్టింగ్స్ ఏం లేకుండా జస్ట్ ఆయిల్లో ఫ్రై చేసి ఉప్పు కారం వేసి, అది అందుకోసమే నేను 3 మినిట్స్లో ఛాలెంజ్ చేశానండి. 3 మినిట్స్లో అవుతుందో లేదో చూద్దాము. ఫస్ట్ మనం ఆయిల్ వేసుకుందాం. వేసుకున్న తర్వాత జీలకర్ర వేస్తాను. ఆయిల్ కాగుతుంది. ఎవ్రీ టైము 2 కర్రీస్ చేయాలి అన్నా కానీ రోజు కంటిన్యూగా చేయాలన్నా మనకు కూడా ఒక్కొక్కసారి అలసిపోతాం కదండి. అలాంటి లేజీ డే కోసమే ఈ ఛాలెంజ్. ఆయిల్ వేగింది, ఆయిల్లో జీలకర్ర వేగేసింది. ఇప్పుడు నెక్స్ట్ మనం పసుపు వేసుకుందాం. పసుపు వేసుకున్నాక కొంచెం సాల్ట్ ఇక్కడ పక్కన పెట్టుకుందాం. సాల్ట్, కొంచెం మసాలా అన్ని దగ్గర పెట్టుకున్నామంటే మనకి ఫాస్ట్గా అయిపోతుంది. అది వేరే ఎగ్స్ తీసుకున్నానండి. పసుపు వేసాను, ఆయిల్ జీలకర్ర అండ్ పసుపు వేసాను కదా. ఇప్పుడు లైట్గా కొంచెం మనం కారం అండ్ మసాలా వేసుకున్నామంటే ఎగ్ కట్ చేసి ఎగ్ కొట్టి పోస్తాం కదా, దాంట్లో కూడా కొంచెం మంచిగా స్మెల్ లేకుండా ఉంటుంది. కారం ఉప్పు వాటికి పడి, సో కొంచెం ఉప్పు వేసేస్తాను. మళ్ళీ లాస్ట్లో మళ్ళీ వేస్తాను. సో అందుకే లైట్గా జస్ట్ ఇప్పుడు మనం ఎగ్స్ని 3 ఎగ్స్ తీసుకుంటున్నానండి. 3 ఎగ్స్ని కొట్టుకుపోతాం. కొంచెం ఉడికేలోపు హ్యాండ్ వాష్ చేసేసుకుంటాను. లైట్గా కారం ఉప్పు మసాలా వేసేసుకుంటే సరిపోతుంది. కర్రీ రెడీ. తీసుకొని మసాలా వేసేసుకుంటే అయిపోతుంది. టేస్ట్ చూసాక ఈజీగా రెడీ అయిపోయి కొంచెం కారం కారణం లేదండి. లాస్ట్ టచ్ ఏంటంటే మసాలా వేసేస్తాం, సరిపోతుంది. కొంచెం ఉప్పు టేస్ట్ చేసిన తర్వాత కుక్ అయిపోయింది. కొంచెం ఉప్పు వేసేసుకుని, స్పైసీ ఉంది, కొంచెం స్పైసీ ఉందండి. ఉప్పు వేసేసుకొని లైట్గా ధనియాల పొడి వేసేసుకున్నామంటే నేను ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఇలా అయిపోయింది. హాట్ ఛాలెంజ్ కావాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. కర్రీ అయినా బ్రేక్ఫాస్ట్ అయినా ఏదైనా కానీ ఛాలెంజ్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చేయండి. నేను ఆ ఛాలెంజ్తో నేను ఈజీగా 3 మినిట్స్లో చేశానా లేదా అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను 3 మినిట్స్ ఛాలెంజ్ హిట్ ఆ ఫ్లాప్ అనేది కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ. నేను చేసిన ఈ ఛాలెంజ్ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.